యూటిలైజేషన్ ఎక్కువ ఉంది కానీ మనకి ఎక్కువ అయినప్పటికీ ఈరోజు గ్రామాలలో యూరియా షార్టేజ్ గురించి మేము 5 సంవత్సరాల నుంచి వెళ్ళి పదవిలో కొనసాగుతున్నాం. 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నడూ కూడా ఇంత కొరత ఏర్పడలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతులకు చాలా లాభం జరుగుతుంది అనుకొని రైతులు మోసపోయి అందరూ కూడా కాంగ్రెస్ను ఆశీర్వదిస్తే వాళ్ళేమో రైతులను విస్మరిస్తూ ఇప్పుడు ఇక్కడ యూరియా షార్టేజ్ చాలా పెరిగిపోయింది. ఏనాడు కూడా మా సొసైటీలో ముందట చెప్పులు విడిచి పోయిన దాఖలాలు లేవు. వచ్చే బండి కోసం ఇప్పుడే ముందస్తుగానే వాళ్ళు ఆధార్ కార్డులు పెట్టి లైన్లో పెట్టుకొని పోతున్నారు. ఆ బండి ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. మేము ఎప్పుడైనా ఇండెంట్ పెట్టాలంటే మేము ఏఓ గారికి చెప్పాలి, ఏఈఓ గారికి చెప్పాలి, ఏఓ గారికి చెప్పాలి, ఏఓ గారు ఏడీ గారికి చెప్పాలి, ఏడీ గారు పైకి ఇండెంట్ పెట్టాలి. మళ్ళీ మేము వాళ్ళను అడగాలంటే నలుగురికి ఫోన్లు చేసి ఎప్పుడు వస్తుందని తెలుసుకొని రైతులకు చెప్పాల్సినంత దీనమైన పరిస్థితిలో మేమున్నాం. రైతులు వచ్చి మమ్మల్ని అడిగినా కానీ కూడా మేము వాళ్ళకు కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోతున్నాం, వాళ్ళకు మా సేవలు అందించలేకపోతున్నాం. దయచేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ దీనిపై ఆలోచించి తక్షణమే రైతులకు సమన్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి దుస్థితి మున్ముందు కొనసాగద్దని మేము కోరుకుంటున్నాం. ఏదైతే యూరియా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతో ఈనాడు రైతుల కష్టాలు ఏదైతే గత ప్రభుత్వంలో గత సీజన్లో ఎంతైతే మరి మార్కెట్ ద్వారా ఈ సంఘాలకు ఇచ్చిండ్రో మరి దాని ప్రకారమైన ఇవ్వాల్సిన యూరియా ఇప్పటికీ కనీసం ఒక సగభాగంలో చారణవంతుడు ఇయ్యలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మరి రైతులకు ఇప్పటికే చాలా అంటే ఇప్పటికే ఇవాళ పేపర్లో కూడా చూసినట్టుంటే చాలామంది లైన్లో సంఘాల దగ్గర కానివ్వండి, షాపుల దగ్గర కానివ్వండి లైన్లో చెప్పులు పెట్టి నిల్చున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లలో ఏనాడు కూడా రైతు ఒక బస్తా కోసం ఎదురు చూసిన పరిస్థితి లేకుండే ఇవాళ అడ్వాన్స్గా ఆనాడు ఏదైతే పచ్చి రొట్టెల కానుంచి రైతు ఇంకా పంట అమ్ముకొని ముందే మరి సంఘాలకు స్టాక్ తెచ్చి అప్పుడు ఏదైతే జీలుగు జనుగులు పచ్చి రొట్టె విత్తనాలు రెడీగా ముందస్తు ప్రణాళికతో ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తూ ఉంటే మళ్ళా 60 ఏళ్ళు మనం వెనుకైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులు మొక్కజొన్న వైపు కొంత మేరకు కొంత లాభసాటిగా ఉందనే ఉద్దేశంతో మొక్కజొన్న వైపు మళ్ళిన సంగతి వాస్తవం. మరి ఏదైతే దీనికి పట్టినంత 2-3 అంతలు ఎక్కువగా కూడా బస్తాలు యూరియా ఫర్టిలైజర్ ఎక్కువ పడుతుంది. మరి అధికారుల అంచనా ఎందుకు ఇలా మారిందో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి మాత్రం అగరోచంగా ఉంది. మరి దీనిపై ఇప్పటికైనా మార్కెట్ అధికారులు స్పందించి మరి దీనిపై వెంటనే అధికారులను అప్రమత్తం చేసి అన్ని గ్రామాలకు కూడా అన్ని రైతన్నలకు కూడా యూరియా అందేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి రైతులకు జరుగుతున్నటువంటి నష్టం, రైతులు పడుతున్నటువంటి అరిగోస గురించి మరి ఎరువుల కొరత చాలా ఉన్నందున ఈరోజు మరి ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎరువుల కొరత పూర్తిగా కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మళ్ళీ అందరూ కూడా ప్రజలందరూ రైతన్నలందరూ కూడా మరి షాపుల ముందట చెప్పులు లైన్లలో పెట్టుకొని మరి క్యూలో ఉండి నిలబడిన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా కూడా యూరియా దొరకని పరిస్థితి ఇలా ఉన్నదని చెప్పేసి రైతన్నలందరూ కూడా మరి గోసపడతా ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఇవాళ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా యూరియా కొరత లేకుండా షాపుల ముందట చెప్పులు లైన్లు లేకుండా మరి రైతన్నను కడుపులో పెట్టుకొని చూసుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈనాడు మరి రైతు బాంధవుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నేను రైతులకు అన్ని విధాల మేలు చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు 14 మాసాలు గడిచిపోయింది. ఇలా పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు లేక. మరి ఈయన నీళ్లు చక్కగా ఇస్తాడో ఇయ్యడో అని చెప్పేసి వరిని తక్కువ వరి వేసుకుంటూనే అదేవిధంగా చాలామంది రైతులు మేసుకెళ్ళారు. వరికి యూరియా ఎకరంకి
ఒక బస్తా పడితే అదే మేజ్కి వచ్చేసరికి 4 బస్తాల యూరియా పడుతుంది. అంటే దీని ప్రకారంగా చూసుకుంటే ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు, అసలు రైతుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. రైతులకు మరి ఒక ప్రణాళిక పరంగా మరి ఎన్ని ఎకరాలల్లో మొక్కజొన్న వేసిండ్రు, ఎన్ని ఎకరాలల్లో ఏ పంట వేసిండ్రు, వరి ఎంత వేసిండ్రు, ఎంత అవసరం ఉంటుంది, ఎరువులు వీళ్ళకి ఎంత అవసరం ఉంటాయని కూడా కనీస ప్రణాళిక లేకుండా అవగాహన లోపంతో ఇవాళ రైతులను మరి గోసపెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆనాటి రోజులు తెస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చారు. నిజంగానే కూడా ఆనాటి రోజులు మరి ఇలా చెప్పులు లైన్లలో పెట్టుకోవడం, ఉదయం నుంచి రాత్రి వరకు మరి కాపలా కాయడం యూరియా కోసం, మరి రైతు కష్టాలు పడుతున్నారు. మరి రైతు గోస ఈ ప్రభుత్వానికి కనబడతలేదా? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఏమని మాట్లాడారు అన్నాడు పద్మనాభ కళ్యాణ మండపంలో, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను పార్టీలోకి వెళ్ళినాను. మరి మన జైత్యాల ప్రాంత రైతన్నలందరూ కూడా కష్టాలు పడుతున్నారు, యూరియా దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, కనీసం యూరియా తెప్పియలేని పరిస్థితిలో దుస్థితిలో మీరున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి రైతులందరూ కూడా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏనాడు కూడా లైన్లలో క్యూలలో నిల్చోలేదు. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ 60 సంవత్సరాల పాలన మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందట మరి సాక్షాత్కారం అవుతుందనంటే దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రభుత్వం విఫలమైంది రైతుల విషయంలో అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే ఇలా ఎస్ఆర్ఎస్పి నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఉమ్మడి సారంగపూర్ మండలంలో చూసినట్టయితే మొన్న ఒక చెర్లపల్లి రైతు మరి పొలం నాటేసిన తర్వాత మరి ఆ పైపులతోటి మెల్లగా అక్కడి నుంచి కెనాల్ నుంచి వేసుకుంటే చివరికి పోయేసరికల్లా నీళ్ళు వస్తలేవు, ఒక చుక్క నీరు కూడా అందుతలేదని చెప్పేసి పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. మరి 6 గాలం కష్టపడి మరి చెమటోర్చి కష్టపడి అలా రైతన్న మరి పంటను వేసుకుంటే మరి వాళ్ళ ఎక్కడ లేకుండా ఎక్కడ దిక్కుతోచని పరిస్థితిలో రైతన్న బాధపడుతూ ఉన్నాడు. మరి నీళ్లు సక్కగిస్తలే, ఎరువులు సక్కగిస్తలే, రుణమాఫీ సరిగ్గా లేదు, రైతు బంధు వేయలేదు. ఇలా ఎక్కడ చూసినా కూడా రైతన్నను కాలదనే పరిస్థితి ఇలా కాంగ్రెస్ సర్కార్ చేస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ అంటేనే కరువు, కేసీఆర్ అంటే మరి కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు అని చెప్పేసి ఆనాడు చెప్పిన మాట ఆనాడు జైత్యాల్లో ఒక మాట చెప్పిరు కేసీఆర్ గారు సభకు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు, తప్పిపోయి గిట్ట మీరు కాంగ్రెస్కు ఓటేస్తే మీకు రైతు బంధుకు రామ్ రామ్ చెప్తాడు, నీళ్లు రావు, ఎరువులు రావు, ఎందుకంటే మన మీద ప్రేమ లేనివాడు మన రాజకీయ అవకాశాల్లోకి వస్తే అధికారంలోకి వస్తే ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి మీరు గోసపడద్దు అని అంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధకుని మనం అధికారంలో తీసుకురావాలని చెప్పిన విధంగానే ఇలా ప్రజలందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటే నిజమైన మార్పు ఇలా ఎరువులు లేక, నీళ్లు లేక, కరెంటు లేక మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ మా మోరపల్లి రూరల్ మండల్ మోరపల్లి తాటిపల్లి శివాలయం చూసినట్టే తూములు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయినాయి. మరి అవి పూర్తిగా టెండర్లు పిలిచినామంటుండ్రు. మరి నీళ్లు లేక అక్కడ పొలాలకు మరి రైతులు పొలాలు ఎండిపోయే దుస్థితి వస్తూ ఉన్నది. మరి ఇవాళ మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? రైతులంటే మీకు ప్రేమ లేదా? కపట ప్రేమ చూపించుడు, ఎన్నికల్లో మాత్రమే హామీలు ఇచ్చుడు, గద్దెనెక్కిన తర్వాత రైతులను మర్చిపోడు. దీంట్లో ప్రతి విషయంలో కూడా అన్ని వర్గాలకు మరి ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకం అందుతలేదు, అన్నింటిలో కూడా విఫలమైంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా పంటలు బాగుంటేనే రైతు బాగుంటాడంటారు. ఇవాళ వెటర్నరీ హాస్పిటల్లో చూస్తే కనీసం కూడా ఈ కాటన్ కూడా లేని దుస్థితి. ఇవాళ నట్టల మందు ఇద్దామన్నా కూడా మరి పశువులకు నట్టల మందు కూడా మరి హాస్పిటల్లో లేని దుస్థితి ఇవాళ కనబడుతూ ఉన్నది. మరి రైతన్న ఆధారపడేదే వ్యవసాయం మీద, మరి పశువుల మీద. పాడి పంట బాగుంటే రైతన్న బాగుంటాడు, రైతన్న బాగుంటే ఈ రాష్ట్రం దేశం బాగుంటుందని చెప్పేసి మరి మాటలకే పరిమితమైన తప్ప ఈనాడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పరిస్థితి రైతులది. కాబట్టి మేము జైత్యాల జిల్లా పక్షాన రైతన్నలందరి పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, యూరియా అందుబాటులో ఉంచాలి. ఇప్పటికైనా మీరు వ్యవసాయ అధికారులతో ఒక రివ్యూ పెట్టుకోండి. ఎలక్షన్ కోడ్ దీనికి అడ్డం కాదు, రైతన్నకి ఇస్తానంటే అడ్డు కాదు ఇది. మీరు ఒక రివ్యూ కూడా కనీసం జిల్లాలో పెట్టలేదు, రాష్ట్రంలో పెట్టలేదు. ఏ పంట ఎన్ని ఎకరాలలో వేసిండ్రు, మరి దానికి ఎంత యూరియా కావాలి, ఎన్ని ఎరువులు కావాలి, ఎన్ని నీళ్ళు అవసరం ఉంటాయి అని చెప్పేసి ఒక ప్రణాళికతోటి కేసీఆర్ గారు పలుమార్లు రివ్యూ చేస్తుండే. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి ఒక్క రివ్యూ కూడా పెట్టిన పాపడం లేదు. మా సొసైటీ చైర్మన్ ఆల్రెడీ సొసైటీ నుంచి డబ్బులు కట్టి ఉన్నా కూడా యూరియా పంపించే దుస్థితి లేదు. మార్కెట్ నుంచి కూడా ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వాళ్ళు పంపిస్తలేరు. ఒకసారి ఆనాడు
దాదాపు ఎన్ని లారీలు అంటే అన్ని ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా మరి యూరియా వస్తే ఇవాళ ఆ స్టాక్ కూడా లేదు. కనీసం దాంట్లో చాలాన వంతు కూడా ఇవాళ యూరియా అందించే పరిస్థితి లేదు. దీన్ని తీవ్రంగా కూడా రైతుల పక్షాన బాధపడుతున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర మేల్కొని వెంటనే సకాలంలో ఎరువులు నీళ్లు రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము.